కాంగ్రెస్ రాజకీయ సలహా కమిటీ అట. నాకు తెలిసి ఇది జానారెడ్డికి పదవి ఇవ్వడానికి ఈ కమిటీ పెడుతున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఈ మధ్య బాగా యాక్టివ్ అవుతుంది ఆయన జానారెడ్డి. రాజకీయ సలహా కమిటీ పెడతారట ప్రభుత్వానికి పార్టీకి సూచన ఇవ్వడానికి. ఎంతమంది అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి చుట్టూ సలహాదారులే కదా, ఇంకేం సలహాదారులు కావాలా మీకు? పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఉండనే ఉండే, మళ్ళీ ఇంకొక రాజకీయ సలహా కమిటీ. ఏం లేదు ఇక్కడ పదవులని పంచిపెట్టడానికి, వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉండడానికి ఇవి క్రియేట్ చేస్తారు. అంతకు మించి ఏమీ లేదు. ఇలా మెయిన్ థింగ్ ఏంటంటే జానారెడ్డికి ఏ పదవి ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి వేసిన ప్లాన్లో భాగంగా ఈ కమిటీ. జానారెడ్డికి ఏ పదవి ఇవ్వాలి? ఇంకొకరిద్దరు ఎవరన్నా కొంచెం అటు ఇటు అవుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఏమో పదవి కావాలంటున్నారు, ఏమి ఇవ్వలేకపోతున్నాం కదా, ఏదో ఒకటి పెట్టిరో కమిటీ అని. తెలంగాణలో రాజకీయ సలహా కమిటీ ఏర్పాటు చేసేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నదట. సీనియర్ నేతల సేవలను పార్టీ వినియోగించుకోవాలి అనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారట. ఇప్పటికే ఉన్న పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ మాదిరిగానే ఈ సలహా కమిటీ పనిచేస్తుంది. ఆల్రెడీ పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఒకటి ఉన్నది, మళ్ళీ దానికి అనుబంధంగా ఈ సలహా కమిటీ పనిచేస్తుందట. కాంగ్రెస్ గత ప్రభుత్వాల్లో పనిచేసిన, ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేకుండా ఉన్న సీనియర్ నాయకులు కె జానారెడ్డి, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి లాంటి వారు ఈ కమిటీలో ఉండే అవకాశం ఉందట. రాసిపెట్టుకోండి, ఈ కమిటీకి చైర్మన్ జానారెడ్డి ఉండబోతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపైన ప్రజల్లో సరిగ్గా ప్రచారం చేసుకోవడంలో, ప్రతిపక్షాల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలో అటు ప్రభుత్వం ఇటు పార్టీ రెండూ విఫలమవుతున్నట్టు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వివిధ వేదికల మీద ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి సలహా కమిటీ దోహదపడుతుందని పార్టీ భావిస్తోంది. ఏమన్నా ఉందా అసలు? దీనికి సింక్ అవుతుందా? పార్టీ చేసిన కార్యక్రమాలు ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నాం, అందుకు ఈ సలహా కమిటీ అంటున్నారు. ఎవరిని ఎవడన్నా యువకుడిని లేకపోతే మంచిగా యాక్టివ్గా పనిచేసుకొని పెట్టాలి, కానీ కుసుంట లేవనేళ్ళని పెట్టి అది ఏం పదవి? ఇప్పుడు జానారెడ్డి కొడుకు ఎంపీ, జానారెడ్డి ఇంకో కొడుకు ఎమ్మెల్యే, మళ్ళీ జానారెడ్డికి ఇంకొక పదవి. ఇక అట్లా పంచుకుంటూ పోకపోయారు పార్టీలో ఉన్న అందరు లీడర్ల భార్యలు, సడ్డకులు, లేకపోతే ఇంకెవరు బావలు బామ్మర్దులంతా. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపైన ఈ కమిటీ పార్టీకి ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సూచన అందించడంతో పాటు పార్టీకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగాను పనిచేస్తుంది. కమిటీ ఏర్పాటుపైన ఇప్పటికే పార్టీలో చర్చ జరిగిందని, ఇందులో ఎవరెవరికి అవకాశం కల్పించాలనే దానిపై కసరత్తు చేస్తున్నట్టు పార్టీ ముఖ్య నాయకుడు ఒకరు వెల్లడించారు. ఇప్పుడు హనుమంతరావుకు పదవి ఇయ్యరు, ఆయన నిన్న నెట్టేస్తున్నారు. జీవన్ రెడ్డికి ఆయన్ని ఆ పార్టీ నుంచి ఒక ఆయనని జంప్ చేయించి టీఆర్ఎస్ నుంచి తెచ్చి ఆయన అక్కడ ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళందరి కోసం ఒక కమిటీ, సలహా కమిటీ. కథం ఇలా వడురి ఎటన పోరు, మీకు ఒక పదవి ఉంది కదా అని చెప్పుకోవడానికి సలహా కమిటీ. ఉపయోగం లేని కమిటీలు ఇవన్నీ. ఇది కేవలం జానారెడ్డికి పదవి ఇవ్వడం కోసం, జానారెడ్డికి ప్రోటోకాల్ కల్పించడం కోసం రేవంత్ రెడ్డి వేసిన కమిటీ ఇది. దీనివల్ల ఒక్క పైసా ఉపయోగం రాష్ట్ర ప్రజలకు లేదు. జానారెడ్డి అంటారు కదా, ఆయన బావ కళ్ళలో ఆనందం కోసం అన్నట్టు, జానారెడ్డి కళ్ళలో ఆనందం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అన్నట్టు.